ఫ్రెండ్స్ కుండ బిర్యానీ చేస్తున్నాం. ఈ కుండలు చూడండి. ఇది చికెన్, ఇది 3 కిలోల చికెన్ మొత్తం. ఇలా ఆనియన్స్, మసాలా, అల్లము అన్నీ కూడా స్పైసెస్ అన్నీ లేచి పెట్టినాం. దీన్ని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా మిక్స్ చేసుకోవాలని అంటే పెరుగు కూడా ఉంది, పెరుగు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది మా భరతరాజు చెప్తాడు. భరతరాజు చేస్తాడు. అన్నీ ఈ కోడి లెగ్ పీసులు ఇది. సో చెఫ్ స్టైల్లో కట్ చేస్తున్నాం. కానీ స్మెల్ అయితే ఇట్లా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా ఫ్రెండ్స్ వస్తానా స్మెల్ రా ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ యూట్యూబ్లో బాగా అలవాటు అయిపోయింది నాకు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఆగమవుతా. అరే ఎప్పుడు సబ్స్క్రైబ్ పెరుగుతారు, ఎప్పుడు నాకు ఇంకా అని నేను బాగా అవుతాం అన్నమాట. స్మెల్ అదిరిపోతాం. కొత్తిమీర, మసాలా ఇవన్నీ కలిపి ఒక మంచి స్మెల్ వస్తాం. మళ్ళీ ఇది ఇట్లా ఈ కొత్తిమీర కూడా ఇలా వేసుకొని ఇవి కూడా ఇట్లా మిక్స్ చేసుకోవాలి బై. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం, తన్ని ఉప్పు తన్ని అంటారా? తన్ని మంచిలు మంచిలా అన్ని అంటే తన్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను ఇట్లా కలుపుతాను ఏదో మంచిగా అందరికీ బాగుండాలని చెప్పి ఇట్లా కలుపుతున్నా. అయితే ఆగమా కలిపితే ఏమైందంటే పీసులు అన్నీ ఆగమాగం అవుతాయి. కాబట్టి మనం నీట్గా ఇట్లా నీట్గా అబ్బా స్మెల్ అయితే నా సాయంత్రంగా ఇట్లా పచ్చి తినబుద్ధి తినద్దు ఫ్రెండ్స్. పచ్చి తినదు. నెయ్యి అక్కడ ఏమంటారా నెయ్యి అని అనద్దను. అగో ఆ కుండలో నెయ్యి కళ్ళు పంట దొడ్డు హాట్ వాటర్ పెట్టుకున్నాం. దీంట్లో 4 బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి, చూడండి ఒకసారి, 4 బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇట్లా వేసుకున్నాం. ఈ హాట్ వాటర్ వేడిగా అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఫర్దర్ ఏం చేసి రైస్ వేసుకో. చూడండి ఇంకేం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఆ బిర్యానీ టేస్ట్ ఎట్లుంటుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిక్స్ చేసిన చికెన్ మొత్తం ఈ కుండలో వేసుకున్నాం. చూడండి రైస్ ఉడుకుతుంది. ఇదేంటిది? ఇది స్టీమ్ పోకుండా దమ్ ఇవ్వడానికి ఇక్కడ సైడ్స్ పెట్టి అది మిక్సీ చేసి దీనికి స్టీమ్ బయటికి పోకుండా, ఈ మసాలా స్పైసెస్ అనే స్మెల్ బయటికి పోకుండా మంచిగా దీనికి రౌండ్గా పెట్టేసి దీంట్లో రైస్ ఇప్పుడు ఇందులో కొంచెం బాయిల్డ్ అయిన 50% బాయిల్డ్ అయిన తర్వాత దీంట్లో వేసి డైరెక్ట్ నిప్పుల మీద పెట్టడమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి కుండ బిర్యానీ కోసమే ఇప్పుడు ఈ బొమ్మలు. సబ్స్క్రైబ్ ప్రణయమని ఛానల్ అని చెప్పి మా ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సిల్వర్ పేపర్లో ఇట్లా తీసలేదు. ఇప్పుడు ఒకటే పీస్కి ఇంత సిల్వర్ పేపరా? ఎల్లిపాయలు కూడా వేసుకుంటాం. అన్నీ తెస్తాడు.
ఇట్లా చింపుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని చేయరా అదొకటి నేను చేస్తే ఇప్పుడు నేను ఒకటి చూసినట్టు చేస్తాయి ఇలా చేస్తాయి ఇంకోటి డబుల్ ఇస్తాం చూడండి మిక్సీ వేసుకున్నా బొగ్గులాలు వేసుకోవాలి బొగ్గులాలు వేసుకుంటే అది మంచిగా దీన్ని ఇట్లా మిక్సీ వేసుకోవాలి ఒక చిన్న పీస్ వచ్చిన ఇట్లా ఇట్లా టైం లేదు ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఇట్లా అయిపోతుంది దాంట్లో వేసి వేసిన తర్వాత మంచిగా బొగ్గులా ఒక్కోసారి కుండలు అయితే వెనకట ఇట్లా ఇట్లా అనేది ఇప్పుడు అట్లా అనేది అవ్వలేక ఒక ఫ్యాన్ పెట్టుకుంటాను వెనకట ఏంది అది ఇస్తుంది ఇట్లా ఊపుతా అంటే నా మంటలు చాటనా కానీ ఇది ఇట్లా న్యాచురల్ చాలా న్యాచురల్ బొగ్గుల మీద చికెన్ బిర్యానీ విత్ కుండ ఇప్పుడు ఇంకా మసాలా కూడా ఇంట్లో పండించినాము నువ్వు అందుకనే ఉండరా అన్న ఉడికింది దీనికి కచ్చుకున్నది మాడిపోయింది కొంచెం ఇట్లా చూడండి ఫ్రెండ్స్ పొగలు ఎట్లా వస్తారా చూడండి ఆహా ఎట్లా ఉడికిందో చూడండి ఒక్కసారి మీకోసం లెవెల్ ఉన్నాయి మన కష్టం చూడండి మా భర్త గారి కష్టం చూడండి మా కోసం ఇప్పుడు ఫ్యాన్ పెట్టి ఫుడ్ను వితౌట్ ఆయిల్ అలా బర్న్ చేస్తాడు వితౌట్ వాటర్ దాన్ని ఉడకబెట్టిస్తాను అది అలా పేలదు ఏం కాదు చూడండి తక్కువ అంటది ఇది ఏంటిది అది ది గ్లెన్ మార్చ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ గ్లెన్ మార్చ్ 14 years old చాలా ప్రీమియం మందు ఇవాళ మేము ఒక మంచి పార్టీ చేసుకుంటూ ఈ బాటిల్ తీయాల్సి వచ్చింది మా ఫ్రెండ్ భరత్ కొంచెం పని చేస్తాను మంది అన్నట్టు అందరం నా ఫోన్ అక్కడ మా వాడు చూడ తాగుతాడు ఏం చేసినావురా అది మా వాడు అంటే దిస్ ఈస్ ద డెంగ్లా క్యాట్ పాన్ ఆడ మాకు కుండ బిర్యానీ అవుతుంది ఇక్కడ మేము 14 years old మందు తాగుతున్నాం ఆల్రెడీ ఫుల్ బట్ట కూడా అయిపోయింది కానీ దీన్ని మేము ఓపెన్ చేసి మేము చూపించాం ఎందుకంటే దిస్ ఇస్ సెన్సర్ కట్ ఫ్రెండ్స్ బిర్యానీ ఓపెనింగ్ అవుతుంది ఓపెన్ చేసేది భరత్ రాజ్ ప్రిపేర్ చేసింది భరత్ రాజ్ చూడండి ఫ్రెండ్స్ రైట్ మొత్తం పటాయించా నిలిచింది ఫ్రెండ్స్ అనుకున్నా చూడండి ఫ్రెండ్స్ పీస్ కూడా చూడండి ఈ పీస్ చూడండి పీస్ ఇక నేను చూడండి పీస్ ఇంకో పీస్ ఇది చూడండి ఎవరు కుండల
కుండ ఫ్లేవరు, దాంట్లో ఆవిరి స్మెల్, అంటే మనం పొయ్యి మీద అంటే బొగ్గు మీద చేసిన న్యాచురల్గా పీస్ కూడా మస్తుంటుంది. అంటే రెగ్యులర్గా తినే చికెన్ లెక్క లేదు, ఒక వెరైటీ. Hey, hey, hey!